తులారాశి చిత్తా 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. తులారాశి వారికి అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉంటారు. ప్రయాణాలు పెరుగుతూ ఉంటాయి. ప్రయాణ భారం కూడా పెరుగుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు. చేసినటువంటి ఖర్చు ఉపయుక్తమైనదా కాదా అనేటటువంటి ఆలోచన కూడా చేయకుండా చేయడం వలన ధనానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు చేయడం ద్వారా ఈ యొక్క జనవరి మాసంలో కొంచెం అప్పులు పావడలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా శత్రువులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇచ్చినటువంటి మాట ప్రకారం సమయపాలన పాటించకపోవడం వలన శత్రువులు మీకు పెరగడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంత సహకారము సమాజం ద్వారా అందడం వలన మీరు చేసేటటువంటి పనులలో మరియు కార్యక్రమాలలో నిర్విఘ్నంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఆ యొక్క కార్యక్రమాలు జరిపించడానికి పూనుకోవడం అనేటటువంటిది మంచిది. చేసేటటువంటి అన్ని పనులలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. కొంత పని పూర్తయినట్టే ఉన్నప్పటికీ కూడా లోపాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఇతరులను నమ్మి పూర్తి బాధ్యతను ఇతరులపై పెట్టవద్దు. తులారాశి వారికి 6వ స్థానంలో శని భగవానుడి సంచారము శుభకరమైనటువంటి ఫలితాలనే ప్రసాదిస్తుంది. కాబట్టి శని భగవానుని అనుగ్రహము చేత మీకు ఉపయుక్తమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. గురువు యొక్క అనుగ్రహము చేత ఈ యొక్క కాలంలో మీరు నూతన గృహ సంబంధమైనటువంటి విషయాలలో, స్థిరాస్తుల సంబంధమైనటువంటి విషయాలలో ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. దానికి తగినటువంటి ధనము కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దిగులు చెందవలసినటువంటి పని ఏమీ లేదు. మీరు చేయాలి అనుకునేటటువంటి పనులను సమయపాలన పాటిస్తూ సరైన సమయానికి నిర్ణయం తీసుకోవడం అనేటటువంటిది ఎంతో అవసరం. శుక్రుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు అనవసరమైనటువంటి ప్రయాణ ఖర్చులు పెట్టడానికి మరియు వృధాగా తిరగడానికి, అంటే పని పూర్తిగా అక్కడ లేనప్పటికీ కూడా అనవసరంగా రోజు వెళ్ళి రావడం అనేటటువంటిది జరుగుతుంది. దానివల్ల మానసికమైనటువంటి చింతలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా నూతన పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. మీరు వెళ్ళినందుకు తగిన ఫలితాన్ని సంపాదించుకుంటూ వస్తారు. కాబట్టి ఆ ప్రయాణాలు మీకు ఉపయుక్తంగానే ఉంటాయి. ఉద్యోగులలో కూడా మానసికమైనటువంటి ఆనందం పెరుగుతూ ఉంటుంది. ఇతరులతో మీరు చేసేటటువంటి కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటాయి. కానీ ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకోవడం తులారాశి వారికి చాలా అవసరంగా చెప్పవచ్చు. మీకు ప్రధానంగా ఉదర సంబంధమైనటువంటి, నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన కాలంగా చెప్పవచ్చు.